Harish, the best academy. Hi everyone, welcome to Harish Academy. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాటి మన ఫస్ట్ టాపిక్, ఇండియా ఫిలిప్పైన్స్ మధ్య కుదిరిన 9 MOUs, భారతదేశం మరియు ఫిలిప్పైన్స్ మధ్య కుదిరిన 9 అవగాహన ఒప్పందాలు. ఫిలిప్పైన్స్ కంట్రీ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ గారు, ఫిలిప్పైన్స్ కంట్రీ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఇండియాకి 5 రోజుల పర్యటనకు విచ్చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య 9 ఇంపార్టెంట్ MOUs కుదిరాయి. ఇక్కడ ఫస్ట్ ఫిలిప్పైన్స్, ఇండియాకి ఫిలిప్పైన్స్కి మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఏ విధంగా ఇది మనకు ఇంపార్టెంట్. ఫిలిప్పైన్స్ కంట్రీ ఏషియాన్ కూటమిలో భాగము. ఏషియాన్ రీజనల్ ఆర్గనైజేషన్ ఉంది కదా, అందులో 10 కంట్రీస్ ఉంటాయి. అందులో ఫిలిప్పైన్స్ ఒకటి. ఫిలిప్పైన్స్ ఏషియాన్లో మెంబరు. ఇక ఫిలిప్పైన్స్ ఇండియాకి చాలా కీలకం. ఎందుకంటే 2024లో ఇండియా బ్రహ్మోస్ మిస్సైల్స్ని ఫిలిప్పైన్స్ కంట్రీకి అమ్మింది. భారతదేశం నుంచి ఈ బ్రహ్మోస్ మిస్సైల్స్ను కొన్న ఫస్ట్ ఫారిన్ కంట్రీ ఫిలిప్పైన్స్ కంట్రీ అన్నమాట. ఇక ఇరు దేశాల మధ్య ఇప్పుడు 9 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఆ ఒప్పందాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకం. ఆ MOUs మెయిన్గా డిఫెన్స్ సెక్టారు, రక్షణ రంగానికి సంబంధించి, డిజిటల్ టెక్నాలజీ, అలానే స్పేస్ సెక్టార్. స్పేస్ టెక్నాలజీలో అవుటర్ స్పేస్ని పీస్ఫుల్గా ఉపయోగించుకోవాలి, అంటే అంతరిక్షాన్ని మనము శాంతియుతంగా ఉపయోగించుకోవాలి, ఎటువంటి స్పేస్ డెబ్రిస్ అటువంటివి లేకోకుండా చూసుకోవాలి అని చెప్పేసి. అలానే మరొక MOU మ్యారిటైమ్ కోఆపరేషన్, అంటే సముద్రయాన రంగానికి సంబంధించి ఇరు దేశాల కోస్ట్ గార్డుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అలానే టూరిజం సెక్టార్, పర్యాటక రంగము, కల్చరల్ ఎక్స్చేంజ్, సాంస్కృతిక మార్పిడికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. అలానే ఇంకొక ముఖ్యమైన ఒప్పందము ఈ క్రిమినల్ మ్యాటర్స్కి సంబంధించి, ఏవైతే ఈ క్రిమినల్స్ ఉంటారో ఇరు దేశాలకు సంబంధించిన క్రిమినల్స్, ఆ క్రిమినల్ మ్యాటర్స్కి సంబంధించి పరస్పరం న్యాయ సహకారం అందించుకోవాలి, మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ అనే దానిపైన ఒక ఒప్పందం కుదిరింది. సో ఓవరాల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 9 MOUs. అలానే 2 కంట్రీస్, ఈ 2 దేశాలు కూడా సౌత్ చైనా సీని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఈ సౌత్ చైనా సీ మహాసముద్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పేసి ఇరు దేశాలు కూడా తొలిసారిగా ఒక నావెల్ డ్రిల్ని కూడా నిర్వహించాయి. తొలిసారిగా ఒక నావెల్ ఎక్సర్సైజ్ను కూడా నిర్వహించాయి ఈ సౌత్ చైనా సీలో. మనకి ఫిలిప్పైన్స్కి చైనాకి ఒక వివాదం ఉంటుంది, డిస్ప్యూట్ ఉంటుంది కొన్ని ఐలాండ్స్కి సంబంధించి. ఇక్కడ స్కార్ బారో షోల్ అనే ఒక ఐలాండ్ ఉంది. తొలిసారిగా ఇండియన్ నేవీ మరియు ఫిలిప్పైన్స్ కంట్రీ నేవీ సౌత్ చైనా సీ మహాసముద్రంలోని స్కార్ బారో షోల్ అనే ద్వీపాలు, ఐలాండ్స్ వద్ద ఈ డ్రిల్ని కండక్ట్ చేయడం జరిగింది. మరి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాప్లో సౌత్ చైనా సీ, ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అయిన లావోస్, కంబోడియా, వియత్నాం ఇవి ఉన్నాయి. ఇక్కడ ఫిలిప్పైన్స్ కంట్రీ ఉంది, అంటే ఇది ఒక ఐలాండ్ కంట్రీ. దీని హెడ్ క్వార్టర్స్ మనీలా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్కి హెడ్ క్వార్టర్స్ కూడా మనీలానే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. ఇక్కడ చైనా ఉంది, చైనాకు బార్డర్ వియత్నాం ఉంది. ఇక్కడ ఈ సౌత్ చైనా సీలో పారాసెల్ ఐలాండ్స్, స్కార్ బారో షోల్ ఐలాండ్స్, స్ప్రాట్లీ ద్వీపాలు అని చెప్పేసి కొన్ని ఐలాండ్స్ ఉంటాయి. ఇవి చైనాకి ఫిలిప్పైన్స్కి మధ్య డిస్ప్యూటెడ్ ఐలాండ్స్. ఇది మావంటే మావని చెప్పేసి ఎప్పుడు కూడా గొడవ పడతా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ నావెల్ డ్రిల్ని నిర్వహించడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం కురిల్ ఐలాండ్స్. రష్యాకి జపాన్కి మధ్య కురిల్ ఐలాండ్స్ డిస్ప్యూట్ వివాదం ఉంది. అలానే స్కార్ బారో, పారాసెల్, స్ప్రాట్లీ ఐలాండ్స్ ఫిలిప్పైన్స్కి చైనాకి మధ్య వివాదం. ఇక్కడ మ్యాప్ మీరు అబ్జర్వ్ చేస్తే చైనాస్ 9 లైన్ అని ఒకటి ఉంది. చైనాస్ 9 లైన్ అంటే ఇది సౌత్ చైనా సీలో ఉండే డిఫరెంట్ ఐలాండ్స్ అనమాట. ఇవన్నీ కూడా మావే అని చెప్పేసి చైనా ఎప్పుడు ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది, వాగ్వాదం చేస్తూ ఉంటుంది. సో ఇది ఇండియాకి ఫిలిప్పైన్స్కి మధ్య రిలేషన్స్. అలానే ఇరు దేశాల మధ్య పార్ట్నర్షిప్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివర్ణించారు. అవర్ టైస్ ఎలివేటెడ్ టు ద లెవెల్ ఆఫ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పారు. ఇక
దీనికి సంబంధించి ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి సంబంధించి ఇండియా ఫిలిప్పైన్స్ స్ట్రాటజిక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ 2025 to 2029 ఒక ఒప్పందం కుదిరింది. ఇక అలానే ఇరు దేశాల మధ్య డిప్లొమాటిక్ టైస్ ఈ దౌత్య సంబంధాలు మొదలయ్యి కూడా 75 years కంప్లీట్ అయింది. 75 years కంప్లీట్ అయింది. ఇది ఇండియాకి ఫిలిప్పైన్స్కి మధ్య రిలేషన్స్. సో డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఎంఓయూస్. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇండియా న్యూజిలాండ్ మధ్య తొలిసారిగా రక్షణ వ్యూహాత్మక సమావేశం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం బిట్వీన్ ఇండియా అండ్ న్యూజిలాండ్ ఫస్ట్ డిఫెన్స్ స్ట్రాటజిక్ మీటింగ్ జరిగింది, న్యూఢిల్లీలో జరిగింది. ఇరు దేశాలు కూడా ఈ డిఫెన్స్ టైస్ని, ఈ రక్షణ సంబంధాన్ని, సెక్యూరిటీ భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఈ మీటింగ్ న్యూఢిల్లీలో జరిగింది. ఇక ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్ గారు, గుర్తుపెట్టుకోండి, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్ గారు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, క్రిస్టోఫర్ లక్సన్ గారు మార్చ్ 2025లో మీట్ అయ్యారు. ఆ మీట్ అయినప్పుడు, న్యూఢిల్లీలో మీట్ అయినప్పుడు కొన్ని ఒప్పందాలు, ముఖ్యంగా ఒక ఎంఓయు కుదుర్చుకున్నారు. మార్చ్ 2025లో ఒక ఎంఓయు, ఆ ఎంఓయు వచ్చేసి ఇండియాకి న్యూజిలాండ్కి మధ్య ఫస్ట్ డిఫెన్స్ స్ట్రాటజిక్ మీటింగ్ పెట్టాలి అని చెప్పేసి ఆ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఆ ఒప్పందంలో భాగంగా ఈ మీటింగ్ జరిగింది. ఇక న్యూజిలాండ్ క్యాపిటల్ వచ్చేసి వెల్లింగ్టన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్. నెక్స్ట్ వన్ కర్తవ్య భవన్ 3. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈరోజు న్యూఢిల్లీలో కర్తవ్య భవన్ని ప్రారంభించారు. ఇది కర్తవ్య భవన్ అంటే ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. జనరల్గా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈవెన్ తెలంగాణలో కూడా లాస్ట్ టైం 2023 ఆ టైంలో అనుకుంటాను, పాత సెక్రటరేట్ ప్లేస్లో కొత్త సెక్రటరేట్ని నిర్మించారు. వీటన్నిటికీ రీజన్స్ ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్, పరిపాలనా సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, లేదంటే స్టేట్ గవర్నమెంట్స్ బిల్డింగ్స్ని కొత్తగా నిర్మిస్తూ ఉంటారు. తద్వారా అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ పెరుగుతుందని చెప్పేసి ఒక రీజన్ అనమాట. ఇది కర్తవ్య భవన్ అనేది కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, పరిపాలనా బిల్డింగ్. 2019లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ విస్తా అనే ఒక ప్రాజెక్ట్, సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా ఆల్రెడీ న్యూఢిల్లీలో ఉన్న ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ప్లేస్లో న్యూ బిల్డింగ్స్ కట్టాలి, వాటిలోకి ఈ కార్యాలయాలను షిఫ్ట్ చేయాలి అని చెప్పేసి 2019లో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా మొత్తం 10 కార్యాలయ భవనాలని నిర్మిస్తూ ఉన్నారు. ఓవరాల్గా 10 అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ని నిర్మిస్తూ ఉన్నారు. అందులో మొదటిదే ఈ కర్తవ్య భవన్. దీన్నే కర్తవ్య భవన్ 3గా పిలుస్తారు. కర్తవ్య భవన్ 3 లేదా సెంట్రల్ సెక్రటరేట్ బిల్డింగ్స్ అని చెప్పవచ్చు. సెంట్రల్ సెక్రటరేట్ బిల్డింగ్స్. నెక్స్ట్ వన్ అమిత్ షా గారు, యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మరో రికార్డు సృష్టించారు. ఈయన అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇంతకుముందు గతంలో ఈ రికార్డు బీజేపీ లీడర్ ఎల్కే అద్వానీ గారి పేరిట ఉండేది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మంగళవారానికి 6 సంవత్సరాల 68 రోజులు పదవిలో ఉన్నట్టయింది. ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నారు. సో తద్వారా ఇప్పుడు లాంగెస్ట్ సర్వింగ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా రికార్డు సృష్టించారు. ఇక మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాల్సింది, ఈయన్ని మనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనవసరం. ఈయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మనకి, ఈయన వచ్చిన తర్వాత ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయా, ఈయన ఏమైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ చేశారా అన్నది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అతని రాజకీయ నేపథ్యం మనకు అవసరం లేదు, రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కోఆపరేషన్ మినిస్టర్ కూడా మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. నేషనల్ కోఆపరేషన్ పాలసీ, జాతీయ సహకార విధానాన్ని కూడా ఈయన ప్రారంభించారు అని చెప్పేసి. అలానే ఈయన ఇండియాలో నక్సలిజాన్ని అంతం చేయడానికి ఒక డెడ్ లైన్ కూడా విధించారు. మార్చ్ 31, 2026 నాటికల్లా
మనము నక్సలిజాన్ని ఎలిమినేట్ చేయబోతా ఉన్నాం, అంతం చేయబోతా ఉన్నాం అని చెప్పేసి ఈ టార్గెట్ ప్రకటించారు. ఈ టార్గెట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, డేట్ తప్పకుండా. ఇక అలానే ఈయన హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన, స్పెషల్ స్టేటస్ ఇచ్చిన ఆర్టికల్ 370 కూడా రద్దు చేశారు. ఆర్టికల్ 370 కూడా అబాలిష్ చేశారు. ఇక ఈయన టైంలోనే, ఈయన హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, ఏదైతే ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంది కదా, ఆ బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారత న్యాయ సంహిత దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఇవి 3 న్యాయ సంహితలు. భారత న్యాయ సంహిత ఇతని కాలంలోనే వచ్చింది. సో ఇప్పుడు లాంగెస్ట్ సర్వింగ్ హోమ్ మినిస్టర్ అంటే అమిత్ షా గారు. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఎక్స్పోర్ట్స్, కంట్రీస్ ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇండియాస్ టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఏ రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయని చెప్పేసి కామర్స్ మినిస్ట్రీ కింద ఉండే, కామర్స్ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఫియో సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. ఇది ఆల్రెడీ ఆర్బీఐ రిపోర్టే, ఇప్పుడు ఫియో దీన్ని ఇంకొకసారి వెల్లడించింది. ఓవరాల్గా ఇండియాలో 2024-25లో 2024-25లో భారతదేశపు మొత్తం ఎగుమతుల విలువ 824.9 బిలియన్. అది 2023-24తో పోల్చుకుంటే 6.01% ఎక్కువ. 2023-24 ఆర్థిక సంవత్సరంలో $778.1 బిలియన్ మనము ఓవరాల్గా ఎక్స్పోర్ట్ చేస్తే 2024-25కి $824.9 బిలియన్ చేరుకునింది. ఇందులో సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఈ $824.9 బిలియన్ సేవల ఎగుమతులు, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 387.5 బిలియన్. ఇక రిమైనింగ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఎంత ఉంటాయి, వస్తువుల ఎగుమతులు ఇక హార్డ్లీ 437 బిలియన్స్ ఉంటాయి. 437 బిలియన్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్. అంటే మన ట్రేడ్ బాస్కెట్లో తీసుకుంటే మన ట్రేడ్లో ఎక్కువగా గూడ్స్ ఎక్స్పోర్ట్సే ఉన్నాయి. సేవల ఎగుమతుల కంటే వస్తువుల ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్స్లో ఇస్తాడు. వాడు ఎలా ఇస్తా అంటే స్టేట్మెంట్లలో ఇచ్చినప్పుడు భారతదేశ ఓవరాల్ ఎక్స్పోర్ట్స్లో 2024-25లో సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి గూడ్స్ ఎక్స్పోర్ట్స్ కన్నా అంటాడు. సో అక్కడ మనము కన్ఫ్యూజ్ అవ్వకూడదు, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ కంటే కూడా గూడ్స్ ఎక్స్పోర్ట్సే ఎక్కువ ఉన్నాయి. ఇక మరి ఏ స్టేట్ టాప్లో ఉందని చెప్పేసి ఫియో ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. దీని ప్రకారము ఓవరాల్గా ఈ 437.42 బిలియన్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్లో గుజరాత్ టాప్లో ఉంది. గుజరాత్ $116.33 బిలియన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే భారతదేశ గూడ్స్ ఎక్స్పోర్ట్స్లో 26.6% గుజరాత్ నుంచే వస్తున్నాయి. సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ కర్ణాటక. ఇక మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ $20.78 బిలియన్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్తో 6వ స్థానంలో ఉంటే తెలంగాణ 7th ప్లేస్లో ఉంది. సో మన తెలుగు స్టేట్స్ కాబట్టి తప్పకుండా గుర్తుంచుకోండి. సో ఈ డేటా అయితే తప్పకుండా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి మాతృవందన యోజన. ఇది ప్రధానమంత్రి మాతృవందన యోజన స్కీము మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తీసుకొని వచ్చిన స్కీమ్. ఈ స్కీమ్కి ఇప్పుడు రిజిస్ట్రేషన్ డ్రైవ్ ఆగస్ట్ 15th వరకు పొడిగించడం జరిగింది. దీంట్లో రిజిస్టర్ అవ్వడానికి టైం ఆగస్ట్ 15th వరకు పొడిగించడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్రధానమంత్రి మాతృవందన యోజన. ఈ స్కీమ్ని ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ తీసుకొని వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశము ఇండియాలో ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ ఉన్నారో, అంటే గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహకారం అందిస్తారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు వేయడం జరుగుతుంది. ఈ స్కీమ్లో భాగంగా ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్కి, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఫస్ట్ చైల్డ్కి, అంటే ఫస్ట్ చైల్డ్ ఎవరైతే పుడతారో ఆ చైల్డ్కి గాను, ఫస్ట్ చైల్డ్కి గాను 5,000 రూపాయలు క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. 5,000 రూపాయలు ఆర్థిక సహకారము
రెండు ఇన్స్టాల్మెంట్లలో ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ చైల్డ్ పుట్టిన తర్వాత రెండో చైల్డ్కి, సెకండ్ గర్ల్ చైల్డ్కి, రెండవ ఆడపిల్లకు 6,000 రూపాయలు అగైన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్, 6,000 రూపాయలు ఆర్థిక సహకారము అందించడం జరుగుతుంది. ఇది ఒకే ఇన్స్టాల్మెంట్లలోనే అందించడం జరుగుతుంది. ఇక ప్రధానమంత్రి మాతృవందన యోజన స్కీమ్ అనేది మిషన్ శక్తిలో భాగము. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ ఈ గర్ల్ చైల్డ్ని, ఆడపిల్లల్ని, వాళ్ళకి ఆర్థిక సాధికారిత కావచ్చు, ఆ ఎంపవర్మెంట్ కల్పించడం కోసం మిషన్ శక్తిని లాంచ్ చేసింది. ఆ మిషన్ శక్తిలో భాగమే ప్రధానమంత్రి మాతృవందన యోజన. నెక్స్ట్ వన్, కొల్హాపూర్ ఏనుగు మహాదేవి వివాదం. కొల్హాపూర్ ఇది మహారాష్ట్రలో ఉండే ఒక ఏరియా, ఒక డిస్టిక్ ఆ టైపు. కొల్హాపూర్ ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. కొల్హాపురి చెప్పుల గురించి కూడా, కొల్హాపురి చప్పల్స్ వివాదము. ఆ కొల్హాపురి చప్పల్స్ కూడా జిఐ ట్యాగ్ ఉంది. ఎందుకంటే ఆ చెప్పులు చాలా ఫేమస్ అని చెప్పేసి వాటికి జిఐ ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొల్హాపురి ప్రాంతానికి చెందిన ఒక ఎలిఫెంట్, మహాదేవిగా పిలువబడే ఒక ఎలిఫెంట్, ఈ ఎలిఫెంట్నే మాధురిగా పిలుస్తారు. అయితే ఈ ఎలిఫెంట్ని మళ్ళీ ఈ కొల్హాపూర్ ప్రాంతానికి తీసుకురావాలని చెప్పేసి అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం జూలై మంత్లో ఈ మహాదేవి లేదా మాధురి అనే ఎలిఫెంట్ను ఆ కొల్హాపూర్ ప్రాంతంలో ఉన్న ఒక జైన్ మఠంలో ఇది ఉండేది ఆ ఎలిఫెంట్. అయితే అక్కడ ఇది చాలా క్రూయల్ కండిషన్స్ ఫేస్ చేస్తూ ఉంది, దీని ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి ఒక యానిమల్ రైట్స్ ఎన్జిఓ, ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ పిటిషన్ వేయడంతో దాన్ని గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న వంతర అనే ఒక వైల్డ్ లైఫ్ రిహాబిలిటేషన్ సెంటర్కి తరలించారు. ఈ వంతర అనేది ఇది వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం. ముఖేష్ అంబానీ కొడుకైన అనంత్ అంబానీ యొక్క చైల్డ్ ప్రాజెక్ట్ అనమాట, అతని డ్రీమ్ ప్రాజెక్టు వంతర. ఈ వంతరని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఫ్యూ మంత్స్ బ్యాక్ దీన్ని లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇది జామ్నగర్లో ఉంది, గుజరాత్లోని జామ్నగర్. ఇది ఇక్కడ ఏం చేస్తారు అంటే జంతువులని కావచ్చు, పక్షుల్ని ఇక్కడంతా కూడా సంరక్షిస్తూ ఉంటారు, రిహాబిలిటేషన్. సో వంతర ఎక్కడ ఉందంటే గుజరాత్ జామ్నగర్. దీన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రారంభించారు. అయితే ఈ ఎలిఫెంట్ని అక్కడికి తరలించారు. ఇప్పుడు ఆ ఎలిఫెంట్ని మళ్ళీ మా ప్రాంతానికి తీసుకురావాలి అని చెప్పేసి అక్కడ ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఒక ఎథికల్ ఇష్యూ రైజ్ అవుతుందని చెప్పొచ్చు మనము. యానిమల్ రైట్స్ వర్సెస్ కల్చర్, ఇది ఒక ఎథికల్ డిలెమా. అంటే ప్రజలేమో కల్చర్కి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు, వీళ్ళేమో యానిమల్ రైట్స్ సంస్థలు ఏం చేస్తూ ఉన్నాయి, అక్కడ ఇది తీవ్రమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంది కాబట్టి దీన్ని సంరక్షించాలి అని చెప్పేసి యానిమల్ రైట్స్ సంస్థలు పోరాడుతూ ఉన్నాయి. సో ఇది ఒక ఎథికల్ డైలమా. ఎవరైతే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారో ఇట్లాంటివి మనం కోట్ చేయవచ్చు. ఇటువంటి ఎగ్జాంపుల్స్ కేస్ స్టడీస్గా మనకి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం, ఇది మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నది. అంతర్జాతీయ బంగాళాదుంప కేంద్రం ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ ఏ దేశంలో ఉంది? ఇటీవల మనము బయోఫోర్టిఫైడ్ పొటాటోస్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు, బయోఫోర్టిఫైడ్ బంగాళాదుంపల గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఇది డిస్కస్ చేసుకున్నాం. అంతర్జాతీయ బంగాళాదుంప కేంద్రం ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ ఏ కంట్రీలో ఉంది? ఆప్షన్ ఏ చిలీ, బ్రెజిల్, పెరు, ఉరుగ్వే. సో ట్రై చేయండి. ఇక అలానే ఇండియా పొటాటోస్ ప్రొడక్షన్లో, బంగాళాదుంపల ఉత్పత్తిలో ఏ స్థానంలో ఉంది వరల్డ్లో? ఫస్ట్ ప్లేస్లో ఏ కంట్రీ ఉంది? సెకండ్ ప్లేస్లో ఏ కంట్రీ ఉంది? ఇండియా ఏ స్థానంలో ఉంది? తప్పకుండా ట్రై చేయండి. అలానే ఆపరేషన్ గ్రీన్స్ అనేదాన్ని కూడా లాంచ్ చేశారు కేంద్ర ప్రభుత్వం. గతంలో ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద ఆపరేషన్ గ్రీన్స్ని లాంచ్ చేసింది. ఈ ఆపరేషన్ గ్రీన్స్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశము కొన్ని పంటలు, ఏవైతే కొన్ని కమోడిటీస్ ఉంటాయో, అగ్రికల్చరల్ కమోడిటీస్, వాటి ధరలను స్థిరీకరించడం కోసము, టు స్టెబిలైజ్ ద ప్రైజెస్ ఆఫ్ సర్టెన్ అగ్రికల్చరల్ కమోడిటీస్. అవి ఏ పంటలు? ఆ పంటలు కూడా ట్రై చేయండి ఆన్సర్. ఇక అలానే ఇంకొక క్వశ్చన్, ఇది
రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి ప్రపంచంలో సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్లో భారత్ స్థానం ఎంత? ఇండియాస్ పొజిషన్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఎంత? ఆప్షన్ ఏ 4th ప్లేస్, 7th ప్లేస్, 3rd ప్లేస్, 2nd ప్లేస్. ఇది కూడా మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే అంటాడ్, యునైటెడ్ నేషన్స్కు చెందిన అంటాడ్, యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటాడ్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది ప్రతి సంవత్సరం. ఈ రిపోర్ట్ ప్రకారము 2023తో పోల్చుకుంటే 2024లో వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గాయట. 2023లో $1.67 ట్రిలియన్, $1.67 ట్రిలియన్ ఎఫ్డిఐస్ వస్తే ప్రపంచవ్యాప్తంగా 2024లో $1.49 ట్రిలియన్ వచ్చాయి. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక డెవలప్డ్ ఎకానమీస్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా 22% ఎఫ్డిఐస్ తగ్గాయి. యూరప్లో కూడా 58% ఎఫ్డిఐస్ తగ్గినాయి. నార్త్ అమెరికాలో మాత్రం పెరిగాయి, 23% నార్త్ అమెరికాలో పెరిగాయి ఎఫ్డిఐస్. ఇక డెవలపింగ్ ఎకానమీస్లో అంటే అభివృద్ధి చెందుతా ఉన్న దేశాల్లో జస్ట్ 0.2% మాత్రమే ఎఫ్డిఐస్ పెరిగాయి. ఆఫ్రికాలో అత్యధికంగా 75% ఎఫ్డిఐస్ పెరిగినాయి, ఇంక్రీజ్ అయ్యాయి. ఇక లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల్లో కూడా 12% తగ్గినాయి ఎఫ్డిఐలు. ఆసియాలో 3% తగ్గినాయి, ఆసియాలో కూడా 3% ఎఫ్డిఐస్ తగ్గాయి. సో ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ హార్న్డ్ రైనోస్కి సంబంధించి సౌత్ ఆఫ్రికా కంట్రీ ఆ రైనోలను, ఆ ఖడ్గమృగాల్ని సంరక్షించాలి, పోచింగ్కు గురి కాకోకుండా. ముఖ్యంగా ఎవరైతే ఈ వేటగాళ్ళు ఉంటారో వాళ్ళు వీటిని చంపేస్తూ ఉంటారు ఈ కొమ్ముల కోసం, ఈ ఖడ్గమృగాలకు ఉండే కొమ్ముల కోసము వీటిని కిల్ చేస్తూ ఉంటారు. సో ఆ పోచింగ్ నుంచి వీటిని కాపాడడానికి, ప్రొటెక్ట్ చేయడం కోసము సౌత్ ఆఫ్రికాలోని ఒక యూనివర్సిటీ, సౌత్ ఆఫ్రికాలో ఉన్న వాటర్బర్గ్ బయోస్పియర్ రిజర్వ్లో ఐసోటోప్ ఇంజెక్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది ఈ రైనోస్కి. ఐసోటోప్ ఇంజెక్షన్స్, ఈ ఐసోటోప్ ఇంజెక్షన్స్ ఏం చేస్తారు అంటే రేడియో ఐసోటోప్స్ ఉంటాయి కదా మనకి, అయోడిన్ అటువంటివి. ఆ ఐసోటోప్స్, ఆ ఇంజెక్షన్స్ ఈ కొమ్ములకు ఇవ్వడం ద్వారా ఒకవేళ వీటిని ఎవరైనా కిల్ చేయాలని ట్రై చేసినా, వీటిని ఇల్లీగల్గా తరలించాలని చూసినా అవి రేడియేషన్ విడుదల చేస్తాయి. ఆ రేడియో ధార్మికత పదార్థము విడుదల చేసినప్పుడు ఆ బార్డర్స్లో ఎక్కడైతే ఆ రేడియేషన్ మానిటరింగ్ పోర్టల్స్ ఉంటాయి, బార్డర్ ఏరియాస్లో, సరిహద్దు ప్రాంతాలలో రేడియేషన్ని పర్యవేక్షించే పోర్టల్స్, ఆన్లైన్ పోర్టల్స్ ఉంటాయి. ఎప్పుడైతే వీటిని కనుక పోచింగ్ చేశారు అనుకోండి, ఇల్లీగల్గా బార్డర్స్ తరలిస్తూ ఉన్నప్పుడు ఈ రేడియో యాక్టివిటీని రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా అథారిటీస్, అధికారులు అలర్ట్ అయ్యి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో దీన్నే రైసోటోప్ ప్రాజెక్ట్ అంటారు. రైసోటోప్ ప్రాజెక్ట్ ఏ కంట్రీ అంటే సౌత్ ఆఫ్రికా. సో గుర్తుపెట్టుకోవాల్సింది వాటర్బర్గ్ బయోస్పియర్ రిజర్వ్. ఈ రేడియో ధార్మిక ఐసోటోప్ ఇంజెక్షన్లు అనేవి వీటికి ఏమాత్రం హాని కలిగించవు, వీటికి హార్మ్ ఏమీ చేయవు, అవేమీ ప్రాబ్లం ఏమి ఉండదు వీటికి. ఇక రైనోస్ విషయంలో సౌత్ ఆఫ్రికాకి ఒక రికార్డు ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా రైనోస్ ఉన్న కంట్రీ సౌత్ ఆఫ్రికా. బట్ లాస్ట్ 10 ఏళ్లలో సౌత్ ఆఫ్రికాలో సుమారుగా 10,000 రైనోలు పోచింగ్కి గురయ్యాయట, పోచింగ్కి. ఇక ఇండియాలో రైనోస్ విషయానికి వస్తే వన్ హార్న్డ్ రైనోస్, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు, వీటి ఐయూసియన్ స్థితి వచ్చేసి వల్నరబుల్ అంటే దుర్బలమైన స్థితిలో ఉంది అని చెప్పవచ్చు. ఇక ఇండియాలో అత్యధికంగా వన్ హార్న్డ్ రైనోస్ ఉండే ప్రాంతం వచ్చేసి అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్. ఇక్కడ అత్యధికంగా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రైనోస్ ఉంటాయి. అదే డెన్సిటీ పరంగా చూస్తే, సాంద్రత పరంగా చూస్తే హైయెస్ట్ రైనోస్ డెన్సిటీ ఏ ప్రాంతంలో ఉంటుందంటే పొబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అస్సాం. ఇక్కడ సాంద్రత ఎక్కువ ఉంటుంది, ఇక్కడ నంబర్ ఎక్కువ ఉంటుంది. సాంద్రత అంటే
కొన్ని స్క్వేర్ కిలోమీటర్లకు గాను ఎన్ని రైనోస్ ఉన్నాయి అని చెప్పేసి. ఇక ఇటీవల ఇండియాలోని ఒక వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉన్న వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూను అస్సాంలోని కజిరంగా పొబితోరా వైల్డ్ లైఫ్ సాంచురీలో రైనోస్ ఉన్నాయి కదా, అక్కడ ప్రెజర్ని తగ్గించాలి, వీటిపైన ఆ భారాన్ని తగ్గించడం కోసము మరో 5 రాష్ట్రాలను సెలెక్ట్ చేసింది. ఆ 5 రాష్ట్రాలకు ఈ 1 హార్న్ రైనోలను ట్రాన్స్లోకేట్ చేయాలి, తరలించాలి అని చెప్పేసి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రపోజల్ పెట్టింది. ఆ 5 రాష్ట్రాలు వచ్చేసి అస్సాం కాకోకుండా వెస్ట్ బెంగాల్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, యూపీ. వెస్ట్ బెంగాల్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, యూపీకి ఈ 5 రాష్ట్రాల్లోని కొన్ని సర్టెన్ ప్రాంతాలకి వీటిని తరలించాలి అని చెప్పేసి కూడా ప్రపోజల్ పెట్టింది. ఇక్కడ మీకు చిన్న క్వశ్చన్స్ ట్రై చేయండి, రేపు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ దూద్వా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది తెలిస్తే ట్రై చేయండి. దూద్వా నేషనల్ పార్క్. అలానే పిలిభిత్ టైగర్ రిజర్వ్ ఇది ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇవి చెప్పేటివి రేపు వెళ్ళిపోతాయి, ఎందుకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్స్ అనేవి. పిలిభిత్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? అలానే దిబ్రూ సైకోవా నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? సో ఈ 3 ట్రై చేయండి, ఏ రాష్ట్రంలో ఉన్నాయో మీకు తెలిస్తే ట్రై చేయండి. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి నేతృత్వంలోని రక్షణ సేకరణ మండలి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ 67,000 కోట్లతో ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ను కొనుక్కోవాలి అని చెప్పేసి, కొనుగోలు చేయాలి అని చెప్పేసి అనుమతి ఇచ్చింది. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 పాయింట్స్ ఉన్నాయి. ఎన్ని వేల కోట్ల డీల్ అంటే 67,000 కోట్ల డీల్. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ రక్షణ సేకరణ మండలి ఇదేం చేస్తుందంటే ఆర్మీకి, నేవీకి, అటువంటి ఎయిర్ ఫోర్సెస్కి అవసరమైన వెపన్స్ అన్నీ కూడా భారతదేశంలో ఉన్న డిఫరెంట్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ కావచ్చు, లేదంటే ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్, వాటి నుంచి కొనుక్కుంటూ ఉంటాం, కొనుగోలు చేస్తూ ఉంటాం. దీనికి హెడ్ ఎవరు ఉంటారంటే డిఫెన్స్ మినిస్టర్ ఉంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, రాజ్నాథ్ సింగ్ గారు. ఇక ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారంటే ఈ డిఫెన్స్ డిపార్ట్మెంట్కి అవసరమైన డ్రోన్స్, ముఖ్యంగా మేల్ డ్రోన్స్. ఈ మేల్ అంటే ఒక టైప్ ఆఫ్ డ్రోన్స్, మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్స్. అలానే బరాక్ వన్ పాయింట్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేయాలి. అలానే ఆర్మీకి అవసరమైన బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్, లాంచర్సు, నేవీకి అవసరమైన కాంపాక్ట్ అటానమస్ సర్ఫేస్ క్రాఫ్ట్ అనే వెజల్స్ని కొనాలి అని చెప్పేసి ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ నిర్ణయం తీసుకునింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ బరాక్ 1 కీ టర్మ్. ఈ బరాక్ 1 అంటే ఏ కంట్రీకి చెందిన మిసైల్? ఇది ఇజ్రాయెల్ కంట్రీకి చెందిన షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. భారతదేశం ఇజ్రాయెల్ నుంచి ఇది కొనుక్కున్నాము మనము. బరాక్ 1 ఇజ్రాయెల్ దేశానికి చెందిన షార్ట్ రేంజ్ స్వల్ప శ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అంటే భూతలం నుంచి గాల్లోకి ఎగిరే మిసైలు. ఇక అలానే బరాక్ 8 కూడా ఉంది. బరాక్ 8 కూడా ఇజ్రాయెలే మనకి అందించింది. బరాక్ 8 వచ్చేసి లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్, అగైన్ డిఫెన్స్కి సంబంధించి INF ట్రీటీ నుంచి వైదొలిగిన రష్యా. ఇంటర్మీడియట్ న్యూక్లియర్ ట్రీటీ నుంచి వైదొలుగుతా ఉన్నట్టు రష్యా ప్రకటించింది. ఈ INF ట్రీటీ అనేది అమెరికాకి రష్యాకి 1987లో కుదిరిన ఒక ఒప్పందం. 1987, 1990 ఆ టైంలో ఇరు దేశాలకి, ముఖ్యంగా అప్పుడు రష్యా అనేది సోవియట్ యూనియన్గా ఉండేది. సోవియట్ యూనియన్ అంటే అందులో ఈ సెంట్రల్ ఏషియా కంట్రీస్ అయిన కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇటువంటి అన్ని దేశాలు కూడా అప్పుడు రష్యాలో భాగమై ఉండేవి. దాన్ని సోవియట్ యూనియన్ అని పిలిచేవాళ్ళు. 1987లో రష్యాకి అమెరికాకి
ఒక ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది. దీన్నే కోల్డ్ వార్ అంటారు. కోల్డ్ వార్ అంటే డైరెక్ట్ అటాక్ కాదు. కోల్డ్ వార్లో ఏం చేస్తారంటే ఈ రష్యా కొన్ని దేశాలకు మద్దతు పలుకుతూ ఉంటుంది, ఈ అమెరికా కొన్ని దేశాలకు మద్దతు పలుకుతూ ఉంటుంది. వీళ్ళు డైరెక్ట్గా యుద్ధంలో పాల్గొనరు, వేరే దేశాలు యుద్ధంలో పాల్గొన్నప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ చూస్తే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ కోల్డ్ వార్ అనే చెప్పవచ్చు. ఉక్రెయిన్కి ఏమో ఈ నాటో దేశాలు యూరప్ దేశాలు అన్నీ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, రష్యా ఒక సైడ్ ఉంది. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ కోల్డ్ వార్ అని చెప్పవచ్చు. ఇది ప్రచ్ఛన్న యుద్ధం అంటారు తెలుగులో. మనము వరల్డ్ హిస్టరీలో చదివి ఉంటాము, ఈవెన్ మనము 10th క్లాస్ సోషల్లో ప్రచ్ఛన్న యుద్ధం గురించి చదివే ఉంటాం. ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు, ఇంటర్నేషనల్ ఈ ఒప్పందము ఇంటర్మీడియట్ న్యూక్లియర్ ట్రీటీ నుంచి రష్యా వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. మరి ఎందుకు దీని ముఖ్య ఉద్దేశం ఈ ట్రీటీ? 1987లో ఈ కోల్డ్ వార్ జరుగుతూ ఉన్నప్పుడు న్యూక్లియర్ మిసైల్స్ ఎక్కువ అయిపోయినాయి. ఈ న్యూక్లియర్ మిసైల్స్ ఎక్కువ అయిపోయినాయని చెప్పేసి వీటిని అరికట్టాలి, వీటిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయకూడదు, తయారు చేయకూడదు అని చెప్పేసి ఇరు దేశాల మధ్య ఒక ట్రీటీ కుదిరింది. దీని ప్రకారం ఏంటంటే 500 to 5500 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న 500 నుంచి 5500 కిలోమీటర్ల రేంజ్ ఉన్న న్యూక్లియర్ మిసైల్స్ను బ్యాన్ చేయాలి, వీటిని ఉత్పత్తి చేయకూడదు అని చెప్పేసి ఆ ఒప్పందము ముఖ్య ఉద్దేశము. అయితే అమెరికా 2019లోనే ఈ ట్రీటీ నుంచి బయటకు వచ్చింది. రష్యా దీన్ని ఉల్లంఘిస్తూ ఉంది, వైలేట్ చేస్తూ ఉందని చెప్పేసి. బట్ రష్యా మాత్రము అట్లనే ఉండింది ఆ ట్రీటీలో. ఇప్పుడు రష్యా కూడా ఇక బయటకు వచ్చేస్తున్నట్టు ప్రకటించింది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఇయర్ అమెరికాకి రష్యాకి మధ్య దీని ముఖ్య ఉద్దేశము ఇట్ బ్యాన్డ్ ఆల్ న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్స్ విత్ రేంజెస్ బిట్వీన్ 500 to 5500 కిలోమీటర్స్. నెక్స్ట్ వన్, ఫారెస్ట్ ఫైర్స్. అమెరికాలోని కాలిఫోర్నియాలో గిఫర్డ్ ఫారెస్ట్ ఫైర్స్ వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఫారెస్ట్ ఫైర్స్ వచ్చినా ఆ ప్రాంతం పేరేంటి? గిఫర్డ్ ఫారెస్ట్ ఫైర్స్. ఈ కాలిఫోర్నియా ప్రాంతంలో గిఫర్డ్ అనే ఒక నేషనల్ పార్క్ ఉంది. ఆ నేషనల్ పార్క్ రేంజెస్లో ఈ అటవీ కార్చిచ్చులు నమోదవుతూ ఉన్నాయి. ఆల్రెడీ 65,000 ఎకరాలకు విస్తరించాయట అటవీ కార్చిచ్చులు. సో గిఫర్డ్ ఫారెస్ట్ ఫైర్స్ ఇటీవల ఏ దేశంలో వ్యాప్తి చెందాయంటే అమెరికా. ఇక 2025 ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో జపాన్ తన 50 ఏళ్ల చరిత్రలో ఏ స్థాయిలో 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఫారెస్ట్ ఫైర్స్ని చూసింది. జపాన్లో ఒఫునాటో ఫారెస్ట్ ఫైర్స్. ఈ ఒఫునాటో ఫారెస్ట్ ఫైర్స్ ఫిబ్రవరి మార్చ్ 2025లో జపాన్, అలానే ఇదే అమెరికాలో 2 months బ్యాక్ కరోలినా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా ఫారెస్ట్ ఫైర్స్ వచ్చాయి. ఇక ఇవి న్యాచురల్ డిజాస్టర్స్ కిందకు వస్తాయి. మేబీ హ్యూమన్ మేడ్ అయి ఉండొచ్చు, మనుషులే మంట పెట్టి ఉండవచ్చు, లేదంటే న్యాచురల్గా టెంపరేచర్స్ రైజ్ అయినప్పుడు న్యాచురల్ డిజాస్టర్స్ కింద కూడా పరిగణిస్తారు. బట్ ఏదైనా డిజాస్టర్ వార్తల్లో ఉన్నప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాల్సింది వేర్ ఇట్ ఈస్ ద లొకేషన్, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి. ధరాలి ప్రాంతంలో, ఉత్తరాఖండ్లో ధరాలి అనే టౌన్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వరదలు సంభవిస్తూ ఉన్నాయి. మరి అక్కడ ఖీర్ గంగా అనే ఒక రివర్, ఉత్తరాఖండ్లోని ఖీర్ గంగా రివర్ ప్రాంతంలో ఉన్న ధరాలి టౌన్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి. ఇక ఇటీవల ఉత్తరాఖండ్లో ఉన్న మన్సాదేవి టెంపుల్లో స్టాంపిడ్ జరిగింది, తొక్కిసలాట. అక్కడ కొంతమంది భక్తులు మరణించారు. సో మన్సాదేవి టెంపుల్, సరస్వతీదేవి మాత టెంపుల్ ఎక్కడంటే ఉత్తరాఖండ్. సో ఈ ఏరియాస్ గుర్తుపెట్టుకోండి, ఖీర్ గంగా రివర్, ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్, యుఎస్ఏకి రువాండా కంట్రీకి ఒక ఒప్పందం కుదిరింది. రువాండా ఇది ఆఫ్రికన్ కంట్రీ. దీని క్యాపిటల్ కిగాలి. అయితే ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, అమెరికాలో ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎక్కువ అవుతా ఉన్నారు అని చెప్పేసి, అక్రమ వలసదారులు ఎక్కువ వస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని డిపోర్ట్ చేయడానికి, అంటే వాళ్ళని అమెరికా నుంచి పంపించి వేయడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ని కూడా తీసుకొని వచ్చింది. బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్. ఈ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ ఏం చెప్తుంది? అమెరికా బార్డర్స్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, పటిష్టం చేయాలి, బార్డర్ వాల్ని నిర్మించాలి అని చెప్పేసి. ఇప్పుడు ఈ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ లక్ష్యాలను సాధించడానికి అనుగుణంగానే ట్రంప్ అడ్మినిస్ట్రేషను
రువాండా కంట్రీతో ఒక కాంట్రవర్షియల్ డీల్ కుదుర్చుకునింది. ఒక విధంగా చెప్పాలంటే ఒక వివాదాస్పదమైన ఒప్పందం. ఈ ఒప్పందంలో భాగంగా ఏం చేస్తూ ఉన్నారు అంటే అమెరికా 250 మంది మైగ్రెంట్స్ని రువాండా దేశానికి పంపించబోతా ఉంది. ఈ రువాండా కంట్రీ వీళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది. అక్కడ వాళ్ళకి స్పెషల్గా ట్రైనింగు అలానే లైవ్లీవుడ్ జీవన ఉపాధి కల్పించబోతా ఉంది. అంటే దీని అర్థం ఏంటి? దీస్ ఆఫ్రికన్ కంట్రీస్, అమెరికా ఈజ్ యూటిలైజింగ్ దీస్ ఆఫ్రికన్ కంట్రీస్ యాజ్ ఎ డంప్ యార్డ్. ఒకప్పుడు కలోనియల్ టైంలో కూడా ఏం చేసేవాళ్ళు అంటే లేబరర్స్ని తరలించేవాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే అమెరికా ఈ కంట్రీస్, ఈ పూర్ ఆఫ్రికన్ కంట్రీస్ యొక్క ఎకనామిక్ వల్నరబిలిటీస్ని దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్. వీళ్ళ ఆర్థిక అవసరాలను అమెరికా యూటిలైజ్ చేసుకుంటా ఉంది అని చెప్పవచ్చు మనము. సో ఇట్స్ ఎ కాంట్రవర్షియల్ డీల్ అని చెప్పవచ్చు. మరి ఇప్పుడు రువాండా అమెరికా నుంచి 250 మైగ్రెంట్స్ని స్వీకరించబోతా ఉంది. ఇక ఆల్రెడీ అమెరికాలో లాస్ ఏంజల్స్లో 2 months బ్యాకే పెద్ద ఎత్తున ప్రొటెస్టులు కూడా జరిగాయి ట్రంప్కి వ్యతిరేకంగా. ఆ ఉద్యమాలనే 50-51 ప్రొటెస్ట్స్ అంటారు. 50 రాష్ట్రాలు, 50 ఆందోళనలు, ఒక ఉద్యమం. ఎక్కడ జరిగిందంటే USA. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ ఈవెంట్. వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ ఈవెంట్ని ఇండియా ఈ సంవత్సరం తొలిసారిగా నిర్వహించబోతోంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ఇస్ గోయింగ్ టు హోస్ట్ ఇట్. ఎక్కడ? భువనేశ్వర్లో, ఒడిశాలోని భువనేశ్వర్లో ఆగస్ట్ 10th నిర్వహించబోతా ఉంది. ఇది ట్రాక్ అండ్ ఫీల్డ్ కాంపిటీషన్, అంటే రన్నింగ్ రేసు, ఈ లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తారనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా దీనికి ఆతిథ్యం ఇస్తూ ఉంది. వరల్డ్ అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో ఈ వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ ఈవెంట్ జరగబోతా ఉంది. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్. జమ్మూ అండ్ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గారు మరణించారు. 79 years ఏజ్లో, 79 ఏళ్ల వయసులో. ఇక్కడ సత్యపాల్ మాలిక్ గారు అంటే మనకి ఒక ఫార్మర్ గవర్నరు. ఈయనకు ఒక స్పెషాలిటీ ఉంది. ఈయన పదవీ కాలంలోనే జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. ద ఆర్టికల్ విచ్ గేవ్ స్పెషల్ స్టేటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ గాట్ అబాలిష్డ్ డ్యూరింగ్ హిస్ టెన్యూర్. ఇక నిన్ననే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ షిబు సోరెన్ గారు కూడా మరణించారు. ఈయన ట్రైబల్ లీడర్, జార్ఖండ్లో గిరిజనుల అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి. జార్ఖండ్స్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ షిబు సోరెన్ గారు కూడా మరణించారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రానికి చెందినవారు అని అడిగినప్పుడు మనకి డైరెక్ట్గా ఫ్యాక్ట్ జార్ఖండ్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇండియా మరియు ఫిలిప్పైన్స్ మధ్య 9 అవగాహన ఒప్పందాలు. స్కార్బారో షోల్ ఐలాండ్స్. భారత్ న్యూజిలాండ్ తొలి రక్షణ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీ. కర్తవ్య భవన్ను ప్రారంభించిన మోడీ. అత్యధిక కాలం హోంమంత్రిగా పనిచేసిన అమిత్ షా రికార్డు. భారతదేశ ఎగుమతులకు సంబంధించి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ నివేదిక. ప్రధానమంత్రి మాతృవందన యోజన. కొల్హాపూర్ ఏనుగు మహాదేవి లేదా మాధురి ఎలిఫెంట్ వివాదం. రేడియో ధార్మిక ఐసోటోప్ ఇంజెక్షన్ల ద్వారా ఖడ్గమృగాల వేటను అరికట్టడానికి ఒక కొత్త ప్రాజెక్ట్ సౌత్ ఆఫ్రికా కంట్రీ. 67,000 కోట్లతో రక్షణ శాఖకు డ్రోన్లు, రేడార్లు, మిస్సైల్ వ్యవస్థల కొనుగోళ్లకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం. ఇంటర్మీడియట్ న్యూక్లియర్ ట్రీటీ ఒప్పందం నుంచి వైదొలిగిన రష్యా. గిఫోర్డ్ ఫారెస్ట్ ఫైర్స్ అటవీ కార్చిచ్చులు కాలిఫోర్నియా అమెరికా. యుఎస్ రువాండా మధ్య కుదిరిన ఒప్పందం మైగ్రెంట్స్కి సంబంధించి. తొలిసారిగా వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్
బ్రాంజ్ ఈవెంట్ని నిర్వహించబోతా ఉన్న ఇండియా భువనేశ్వర్లో జరగబోతా ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గారు కన్నుమూత. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.